హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి టిఫిన్ ఐటెం చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సినవి జొన్న రవ్వ అన్నమాట. ఇది ఈ కప్పుతోటి 1.5 కప్పు తీసుకున్నాను నేను. తాలింపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు దినుసులు, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని టమాటాస్ యాడ్ చేసుకుందాము. ఇది డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చేసుకొని తినొచ్చు అన్నమాట. హెల్త్కు చాలా మంచిది. ఇది జొన్న రవ్వ కాబట్టి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇది కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాస్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనము వాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఈ కప్పుతోటి 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి ఇదే కప్పుతోటి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసేసుకొని వాటర్ బాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత అప్పుడు మనము రవ్వ యాడ్ చేసుకోవాలి. చూసారంటే వాటర్ బాగా బాయిల్ అయినాయి. ఇప్పుడు మనం ఇందులో రవ్వ యాడ్ చేసుకుందాము. రవ్వ వేసేసుకొని అన్న రవ్వ వేసి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 to 15 మినిట్స్ మగ్గించుకోవాలి. 10 నిమిషాలు చాలు, మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి అంతా కలుపుకుందాము. చూసారంటే ఉప్మా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము, సర్వింగ్ ప్లేట్లోకి. స్టవ్ ఆపేస్తున్నా. ఇలా మీకు నచ్చిన ఊరగాయతో కానీ పెరుగుతో కానీ తినొచ్చు అన్నమాట. టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.